హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వీకెండ్ స్టార్ట్ అయింది, బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. హాలిడేస్లో ఏంటంటే 3 పూట్ల అందరూ కూర్చొని తినే అవకాశం ఉంటుంది, సరదాగా చక్కగా ఉంటుందన్నమాట. వీకెండ్స్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది. అందులో స్కూల్స్ ఉన్నప్పుడు అయితే అస్సలు వీలవ్వదు. పిల్లలు అటు ఇటుగా తినేస్తూ ఉంటారు. అందులో ఇండియా నుంచి వచ్చే పెద్దవారు అయితే మేము చాలా త్వరగా తింటాము. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఇలాంటివన్నీ కూడా. వాళ్ళు కొంచెం లేటుగానే తింటారనమాట. సో అమ్మ ఇన్ని నెలలు అయిపోయింది కదా, కాస్త అలవాటు అయిపోయింది త్వరగా తినడం కూడా ఆవిడికి. సో బయటికి అయితే వెళ్తున్నాం, రెడీ అయిపోయామన్నమాట. Continue on Texas 366 for east for 3/4 of a mile. ఈ టనల్స్ చూసినప్పుడల్లా కోలరాడో గుర్తొస్తుంది. In a quarter mile, use the second exit toward I-45 south. కార్ పార్కింగ్ దొరకలేదు, సో నడుచుకుంటూ వెళ్తున్నాము. కారు దూరంగా పార్క్ చేసి. ఈ టెంపుల్ పేరు కాలాచంజీ. అమ్మ ఇక్కడ పెట్టాను, గుర్తుపెట్టుకో నీవి, సరేనా? I need to go pee real quick, y'all. ఎంత చక్కగా ఉన్నారు పాపలందరూ, చక్కగా డాన్స్ Hare
చూడు. మమ్మీ ఎలా ఉంది మమ్మీ? ఫుడ్ బాగుందా? మంచిగా ఉంది, టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. కానీ చాలా ఉబ్బరిస్తుంది సార్. ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. సో నాకు దొరికిన దగ్గర నేను అమ్మ కూర్చున్నాము. పిల్లలు వేరే దగ్గర ఉన్నారు, పిల్లలు హస్బెండ్. ఓకే మమ్మీ ఎలా ఉంది టెంపుల్? ఎలా ఉంది? ఫుల్ చాడొస్తుంది, హ్యూమిడ్ గా ఉంది వెదర్ అయితే. చాలా చాలా ఉబ్బరిస్తుంది అసలు. కానీ ఎంత బాగుందంటే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అన్నమాట. ఎందుకో తెలీదు, మనసు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందులో భజన్ కూడా జరుగుతుండే ఈరోజు. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది, మంచిగా అనిపించింది మనసుకు కూడా. అది హ్యాపీగా అనిపించింది. ఫుడ్ ఎలా ఉంది మమ్మీ? నచ్చిందా? అసలు ఇక్కడ టెంపుల్స్ లో జింజర్ గార్లిక్ లేకుండా, అందులో ఇది మొత్తం ఇక్కడ ఫుడ్ అంతా కూడా వీగన్ అన్నమాట. పాలు అంటే డైరీ ప్రోడక్ట్స్ కూడా ఏం వాడరు కదా. బాగుంది ఫుడ్ అయితే, నాకు చాలా నచ్చింది. అసలు ఇక్కడ ఇది నా ఒపీనియన్, చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉండింది. వెళ్ళబుద్ధి అవుతలేదు, ఉండాలనిపిస్తుంది. అందుకోసం టైం అడిగింది, ఎంతసేపు ఉంటుందమ్మా ఇక్కడ? బంద్ అయిపోతుందమ్మా. అమ్మా ఇక్కడ చూడు, ఎత్తుకుంది, జాగ్రత్త. కింద చూడు, ఇక్కడ కూడా చూడు కింద, చూసుకోమ్మా. కానీ ఇది డౌన్ టౌన్లో ఉంది, ఎంత గ్రీనరీ ఉంది. ఇది చాలా ఓల్డ్ కమ్యూనిటీ అనుకుంటా. భలే బాగుందిలే. అమ్మ ఇక్కడ చూడు కింద, కింద చూసుకున్నాడు. కారు వస్తుంది, పద ఇక పద. పద పద పద, పర్లేదు, నెమ్మదిగా అన్నాడు. అమ్మ ఇక్కడంతా చూస్తున్నాడు. ఎక్కి కూర్చో. తల్లి తల్లి అమ్మమ్మకి బెల్ట్ వేసుకోవడానికి హెల్ప్ చేయి బంగారు. తల్లి అమ్మమ్మకి బెల్ట్ వేసుకోవడానికి హెల్ప్ చేయి నాన్న. అమ్మ చూసుకో కాళ్ళ దగ్గర. ఇక్కడ డౌన్ టౌన్ చూడడానికి వచ్చామన్నమాట, అమ్మకి చూపిద్దామని. కదా మమ్మీ? అక్కడ నిల్చో. పద పద అమ్మ పద, ఫస్ట్ రోడ్డు క్రాస్ చేద్దాం దా. ఏంటమ్మా పెద్ద పెద్దగా ఉన్నాయా బిల్డింగ్స్ అంతా? ఇది డౌన్ టౌన్ ఇట్లనే ఉంటుంది. అక్కడ చూడు, అవన్నీ చూడు అసలు. ఒక ఏంటి నీ క్వశ్చన్స్ ఏంటి మమ్మీ? ఇదంతా కమర్షియల్ ప్లేస్, జనాలు కూడా ఉంటారు, రెస్టారెంట్స్ ఉంటాయి, హ్యాపెనింగ్ ప్లేస్. పొద్దునంతా ఆఫీసులు ఉంటాయి, బిజీ బిజీగా ఉంటారు జనాలు. సాయంత్రాలు అయితే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తినడానికి, అలా వస్తారు. షాపింగ్కి వస్తారు, అన్ని రకాల మనుషులు ఉంటారు మమ్మీ ఇక్కడ. ఓ బాగానే రేట్లు ఉంటాయి. చాలామంది ఊరి బయటికి వెళ్ళి బతుకుతారు అన్నమాట. అవునా? సందడి ఉంటుంది మమ్మీ ఇక్కడ, బాగా సందడిగా ఉంటుంది, జనాలు ఉంటారు. అంతే డేంజర్ కూడా ఒక టైం తర్వాత. ఇంకా అక్కడ చూడు పైన జనాలు ఏముంది, ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా, వస్తారు సాయంత్రాలు మంచిగా. వీకెండ్స్ అయితే తినడానికి అలా బయటకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటిది, ఒక వీక్ అంతా కష్టపడతారా పిల్లలు, తల్లిదండ్రులు. అయ్యో అట్లనే ఉంటుంది రెస్టారెంట్స్ అంతా.
పిల్లలేమో స్కూళ్ళల్లో, తల్లిదండ్రులేమో ఆఫీసులలో కష్టపడుతుంటారు కదా. అక్కడ నుంచి సైడ్ నుంచి చూసావు కదా ఇట్లా ఉంది చూడు. ఇల్లరా సారీ వెయిట్ చేయ, వాళ్ళు ఫోటో దిగుతున్నారు. అదేదో అట్లా పెట్టారమ్మా. అమ్మా అన్ని పాత రోజులు ఉండవు కదా, రోజులు మారుతాయి. అక్కడ వృద్ధి చెందాలి, ఇక్కడ అన్ని చోట్ల వృద్ధి చెందాలి. ఊర్లు వృద్ధి చెందాలి, మనుషులు వృద్ధి చెందాలి. పద జాగ్రత్త నడు. కింద చూడు, కింద చూడు మమ్మీ. బాగుంది కదా, సాయంత్రం పూట చాలా బాగుంది. అంటే మేము అక్కడ చూడు ఎంత హ్యాపీనింగ్ ఉందో మమ్మీ. అందరికి ఇక్కడ అంటే హోమ్లెస్ వాళ్ళంటే ఇల్లు లేని వాళ్ళు అనమాట. అందరికీ ఇల్లులు ఉండవు. గవర్నమెంట్ కొంతమందికి ఇస్తుంది, అంటే మరి ఎంతమందికి ఇవ్వలేదు కదా. మరి ఏమో అంటే ఆ పద్ధతి ఏంటో తెలీదు కానీ ఎంత సందడి ఉంది మమ్మీ. దాన్ని గ్లోబ్ అంటారు. ఇక్కడ బాస్కెట్ బాల్ నడుస్తుంది, అందరూ చూస్తున్నారు చూడు మ్యాచ్ ఇక్కడ కూర్చొని. దా అమ్మ ఇట్రా. అక్కడ వీళ్ళకి ఇష్టం ఇక్కడ స్పోర్ట్స్. అక్కడ బాస్కెట్ బాల్ అంట. అమ్మా కాళ్ళు వస్తున్నాయా? ఏం లేదు. ఎట్లా అనిపించింది మమ్మీ డౌన్ టౌన్ చూసి? డౌన్ టౌన్ బాగుంది. బాగుందా? ఇదే ఇలాంటి ప్రదేశాలు చూడాలన్నది. ఏంటి ఇక్కడ అలాంటి ఎప్పుడు ఇక మనం ఇంట్లో ఉంటాం అప్పుడు అందుకోసం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి చూడాలన్నది. సరే ఇంకా పద, జాగ్రత్త చూసి. అటు సైడ్ నుంచి కారు ఎక్కమ్మా, నేను తీస్తాను. ఒక్క నిమిషం జరు అమ్మ. ఇక్కడ కింద చూడు, ఎక్కుతావా? జాగ్రత్తగా ఎక్కి అటు చివరికి కూర్చొని నెమ్మదిగా. హెల్ప్ కావాలా మమ్మీ? తల్లి ఎక్కు బంగారు. అమ్మమ్మకి ఫస్ట్ బెల్ట్ హెల్ప్ చేస్తావు నాన్న బంగారు తల్లి.